ఈ వీడియోలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి డిఏ అనౌన్స్మెంట్కి సంబంధించి అంటే డిఏకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేవిధంగా ఈ డిఏని మనం ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. అంటే డిఏతో కలిపి ఎంత శాలరీ పెరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకి ఇదివరకు డిఏ అనేది జూలై 2023న ఇవ్వడం జరిగింది. అప్పుడు 33.67% ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి జనవరి 2024 నుంచి మనకి డిఏ అనేది అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు మనకిచ్చే డిఏ అనేది జనవరి 2024 నుంచి అప్పటి నుంచి రావాలన్నమాట. యాక్చువల్గా అయితే జూలై 2023న 33.67%గా మనకి డిఏ ఉంది. ఇది ఓల్డ్ డిఏ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనకి పెరిగేది ఎంత అంటే 3.64%. ఈ 3.64% పెరిగితే టోటల్గా మనకి ఇప్పుడు ప్రెజెంట్ 37.31% అనేది మనకి డిఏ అనేది మనకి అందనుంది. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3.64% ఒక డిఏని ఇవ్వనున్నారు. పిఎఫ్ వారికి ఏ విధంగా ఇస్తారు, సిపిఎస్ వారికి ఏ విధంగా ఇస్తారు అనేది మనకి పూర్తి వివరాలు మనకి డిఏజిఓ విడుదలైతేనే అఫీషియల్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ డిఏని ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మీరు ఈ డిఏ క్యాల్కులేటర్ కొరకు నా వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే డిఏ క్యాల్కులేటర్ 2025 అని చెప్పి ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డిఏ క్యాల్కులేటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిఏ క్యాల్కులేటర్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ డిఏని క్యాల్కులేషన్ చేసుకుని ఒక సింపుల్ క్యాల్కులేటర్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ప్రెజెంట్ బేసిక్ పేని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు ప్రెజెంట్ బేసిక్ పే అనేది ఒకవేళ మర్చిపోయినా లేదంటే తెలియకపోయినా మీరు నిధి యాప్ ఓపెన్ చేయండి. నిధి యాప్లో నుంచి మీరు లేటెస్ట్ పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ యొక్క ప్రెజెంట్ బేసిక్ ఎంత అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఇంక్రిమెంట్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సిపిఎస్ పిఎఫ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాల్కులేట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మన యొక్క బేసిక్ పే చూపిస్తుంది. ఇక్కడ పైన ఓల్డ్ డిఏ 33.67% అనేది ఓల్డ్ది. నెక్స్ట్ న్యూ డిఏ వచ్చేసరికి 37.31%. ఓల్డ్ డిఏ ప్రకారం ఎంత అమౌంట్ వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి న్యూ డిఏ ప్రకారం ఎంత అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ అంటే మీ యొక్క గ్రాస్లో ఎంత పెరుగుదల ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ సిపిఎస్ వారికి వచ్చేసరికి 10% అమౌంట్ అనేది డిడక్షన్ రూపంలో పోతుంది. కాబట్టి ప్రాన్ అకౌంట్లోకి ఇది 10% మనం మైనస్ చేస్తే నెట్ ఇంక్రీజ్ ఎంత వస్తుందనేది ఇక్కడ మనకి ఫైనల్గా ఇక్కడ చివరిలో మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మీకు చివరి చూపించే నెంబర్ అనేది మీ యొక్క నెట్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది. ఈ పైది వచ్చేసరికి గ్రాస్ డిఫరెన్స్, ఈ కిందది వచ్చేసరికి నెట్ డిఫరెన్స్ అనమాట. ఈ విధంగా మనం సింపుల్గా ఈ క్యాల్కులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. క్యాల్కులేటర్లో మీ యొక్క బేసిక్ పేని మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీ యొక్క బేసిక్ పే అనేది 44,570 ఉందనుకోండి. అది ఇంటూ ఇప్పుడు పెరిగింది ఎంత 3.64 డివైడెడ్ బై 100 వేయండి. అప్పుడు మీకు 1622 అనేది మీ యొక్క గ్రాస్లో ఎంత పెరుగుదల అనేది ఇక్కడ మనం ఎలాంటి క్యాల్కులేటర్ లేకుండానే మనం ఈజీగానే ఇలా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. తర్వాత సిపిఎస్ వారు అయితే 10% డిడక్ట్ చేసేసేయండి. అంటే 1622లో నుంచి 10% అంటే 162 రూపాయలు తీసేస్తే మనకు వచ్చేది నెట్ అనమాట. ఎంత పెరుగుదల అనమాట. ఈ విధంగా మనం ఇప్పుడు ప్రెజెంట్ ఈ 3.64% పెరగడం వలన మనకి ఎంత అమౌంట్ పెరుగుతుంది అనేది ఈ విధంగా మనం ఈజీగా క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ డిఏ క్యాల్కులేటర్ని మీరు amaravathiteacher.com నుంచి ఈ లింక్ని ఓపెన్ చేసేసి ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డిఏజిఓ అనేది విడుదలైన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్తో మరలా ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది.